మూడు సంవత్సరాలు మా బాధల్లోనే మేమే కుళ్ళి ఏడిచినాం సారు. మరి నాయకులు వచ్చిండ్రు, ఇది చేస్తా అది చేస్తా అన్నారు. మరి ఎవ్వరు అప్పటి నుంచి పట్టించుకుంటలే. సీఎంఓ కూడా నేను లెటర్ రాస్తే అక్కడ కూడా రెస్పాన్స్ లేదు. ఏదో పొరుగులు లెక్క చూస్తాను మమ్మల్ని. కరీంనగర్లోని కమాన్ ప్రాంతంలో 4 సంవత్సరాల క్రితం ఒక హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. కమాన్ ప్రాంతంలో ఆ కుటుంబాలు జీవనం కొనసాగిస్తుండేవి. రెక్కాడితే కానీ డొక్కాడని పేద బ్రతుకులు వారి. అయితే కానీ ఒకరోజు మాత్రం ఆ కుటుంబాల్లో చిమ్మ చీకట్లు నిండుకున్నాయి. అతివేగంగా వచ్చిన ఒక కారు వాళ్ళ గుడిసెలపైకి ఎక్కించడంతో అందులో నివసిస్తున్న 4 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. ఇందులో పిల్లలను కోల్పోయిన తల్లులున్నారు, భార్యలను కోల్పోయిన భర్తలున్నారు. కానీ న్యాయం కోసం 4.5 సంవత్సరాల నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్నా, నాయకుల చుట్టూ తిరుగుతున్నా కూడా ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క అధికారి కానీ పట్టించుకోవడం లేదని వాళ్ళు కన్నీటి పర్యంతమవుతున్నారు. చూడొచ్చు, చనిపోయిన కుటుంబాల వ్యక్తుల ఫోటోను పట్టుకుని మరీ ప్రజావానికి వచ్చి వారి గోడు కలెక్టర్తో వెళ్ళబోసుకుంటున్నారు. ఇది ఈ ఒక్కరోజు కాదు, గత 4.5 సంవత్సరాల నుంచి వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎన్నో పాటలు పడుతూ అటు అధికారుల చుట్టూ ఇటు కలెక్టర్ చుట్టూ ప్రజావానికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కూడా మాకు న్యాయం జరగడం లేదంటూ మైత్రి ఛానల్తో వాళ్ళు వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం. చెప్పండి అమ్మా, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఆదివారం వాళ్ళు పోయిండ్రు, 7 మంది పోయిండ్రు. పోతే మళ్ళా వాళ్ళు చాయ్ తాగిండ్రు, కూర్చున్న కాడికి కారు వచ్చింది. అయినా బండి నడపంగానే 4 గాయాలైపోయినాయి, చచ్చిపోయిండ్రు వాళ్ళు. మరి 3 గాయాలైనాయి. ఘోరంగా అంటే మా ఆడబిడ్డకు కూడా మొత్తం పోల్ల దిగింది, మొత్తం ఇరుక్కుపోయింది. ఏడ ఉన్నా అక్కడనే స్మార్ట్లో చచ్చిపోయిండ్రు వాళ్ళు. మరి మాకు ఏం న్యాయం జరుగుతుంది లేదు, ఏం న్యాయం కూడా జరిపిస్తలేరు వాళ్ళు. మాకు సాయం చేయాలని మేము కోరుకుంటాను. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, 5 లక్షలు ఇస్తున్నారు, ఏం రాలే. మరి మేము ఎంత బాధపడుతానో వాళ్ళకి బాధ అర్థమవుతలేదా? కొంచెమైనా అర్థం చేసుకోవాలి బాధ. వీళ్ళు ఎట్లా బతుకుతాండ్రు, ఎట్లా లేరు, వీళ్ళు ఎట్లా పని చేస్తాండ్రు కానీ మా బాధ అర్థం చేసుకుంటే లేరు వాళ్ళు. చేసుకోవాలంటే కూడా వాళ్ళకు మనసు పడతలేదు, వాళ్ళకు బాధ అర్థమవుతలేదు మా బాధ. మరి ఆయన మా తమ్మునికి 4 పిల్లలు ఉన్నారు, 2 కొడుకులు 2 బిడ్డలు ఉన్నారు. ఆమె చిన్న పాప ఉండే, అలా ఆమె కూడా మస్తు ఏడిసింది. పాప కూడా అమ్మ కావాలి, తల్లి కావాలన్నది. ఆయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? లేదు, అమ్మ లేదు, ఎవరు లేదు, తెచ్చి చూడడానికి లేరు. మరి ఎట్లా తీసుకొస్తాడు? ఆయన ఎంత బాధపడింది ఆ పాప కూడా. ఆమె ఇంకా ఒక పెద్ద కొడుకు కాలు ఇరిగింది, ఆయన కూడా సారాలే చూడాలని ఆమె కూడా బాధలు ఉన్నాయి. ఆ బాధ ఆయన కూడా చూస్తలేరు బాధలు. మరి మా ఆడబిడ్డ కూడా చచ్చిపోయింది. రాజు వాళ్ళ మా తమ్ముడు భార్య, వాళ్ళు 3 కూడా తమ్ముళ్ళు అవుతారు చచ్చిపోయిన వాళ్ళ మా అమ్మ ఆడబిడ్డలు. మరి వాళ్ళు బాధ అర్థం చేసుకోవాలి కదా సారు. మా బాధ ఎవరు అర్థం చేసుకుంటలేరు సార్. 4 సంవత్సరాలు నారైతుంది చేస్తా అన్నారు కానీ ఏం సాయం చేస్తలేరు. మా ముచ్చట్లే పట్టించుకుంటలేరు ఎవ్వరు కూడా. లాయర్ పట్టించుకుంటలేరు ఎవరు. పోలీసు వాళ్ళు కూడా ఇది ఇప్పిస్తా అవి ఇప్పిస్తా అన్నారు, ఏం సాయం చేయలే. మళ్ళా సాయం చేస్తా అని కొంత పోలీసు వాళ్ళు వెళ్ళిపోయింది సారు. మరి ఇప్పుడు కొత్తగా పెడతాను, వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరు. మరి సాయం చేయాలి కదా సారు. 13 మీకు ఆ రోజు యాక్సిడెంట్ చేసినప్పుడు మీ దగ్గరికి అధికారులు కూడా వచ్చారు, నాయకులు కూడా వచ్చారు. మీకు అప్పుడు ఏం హామీ ఇచ్చారు? మరి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, 5 లక్షలు సాయం చేస్తున్నారు, గాయపైల వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు. మరి ఏం సాయం చేస్తలేరు వాళ్ళు ఇప్పుడు పోయి ఇస్తే దరఖాస్తులు అవి ఇస్తే వాళ్ళు పట్టించుకుంటలేరు సారు. మరి పట్టించుకోవాలి కదా సారు, మా బాధ అర్థం చేసుకోవాలి కదా సారు. వాళ్ళు పట్టించుకుంటలేరు. 13 సంవత్సరాల అమ్మాయి కూడా, ఆమె కూడా మొత్తం ఎట్లా అంటే పానం పోతలేదు సారు. మేము కళ్ళతో చూసినాం, పానం పోతలేదు, కాళ్ళంతా కొట్టుకుంటుంది. ఒక రాజు వాళ్ళ భార్య అయితే కాలు పట్టుకొని చచ్చిపోయింది సార్ అక్కడనే స్పాట్లో. అది ఇడుస్తలేదు కాలు కూడా. మేము అంతా ఘోరంగా చూస్తే 3 సంవత్సరాలు మా బాధల్లోనే మేమే కుళ్ళి ఏడిచినాం సారు. మరి నాయకులు వచ్చిపోయిండ్రు, సాయం చేస్తామ్మా, ఇది చేస్తా అది చేస్తా అన్నారు. మరి ఎవ్వరు కూడా అప్పటి నుంచి రాలే, ఒక్కొక్కసారి వచ్చిపోయిండు. మరి ఎవ్వరు అప్పటి నుంచి పట్టించుకుంటలే,
సాయం చేసుడు లేవు సార్. నేను సాయం చెప్పండి అన్న, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే కారుతో ఆ గుడిసెలపైకి ఎక్కించారో సో వాళ్ళ తరపున ఇట్లా ఏమైనా సహాయ సహకారాలు అందాయా మీ కుటుంబాలకి ఇట్లా? ఒక్క 50 రూపాయలు కూడా వేయలే ఆయన. ఏమైనా ఉంటే కోర్టులో కూడా పోతే అక్కడ మా అలా తరపు నుంచి మన అడ్వకేట్లు ఉంటాయి కదా తరపు నుంచి మా అబ్బాయి ఏం చేయలే, ఆయన లేడు, మీకు కావాలనే కేసు పెడతాడు, ఇది అది అంటాను. కానీ అది పక్కడబందీ అయితే లేదు. అది మళ్ళా సాక్షులు కూడా కొన్నిస్తాడు ఆయన. ఇద్దరు ఉండే ఆ ఇద్దరు సాక్షులు కూడా కొన్నిస్తాడు. ఏముంటే మా రేకు రాజకీయ నాయకులు బడా నాయకులు ఉన్నారు, అది ఉన్నారు, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని వాళ్ళు మాకే బెదిరిస్తాను. ఇంకా మీతో ఏమైతే చూసుకొని మేము చేస్తాం, మా దగ్గర పైసలు ఉన్నాయి, అన్నీ చేస్తామని అధికారులకు ఇది అన్నీ ఏం మాట్లాడినా కథం అక్కడికి ఆగిపోతాను. కానీ అది ఫైనల్ వరకు వస్తలేదు. అప్పుడు కూడా స్థానిక మంత్రి గారు ఉండే అప్పుడు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు అప్పుడు మేము మనిషికి 5 లక్షలు ఇస్తా, నలుగురికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా, మీకు మేము అందుబాటులో ఉంటాం, అన్ని విధాలుగా సాయం చేస్తాం, మాకు నమ్మండి, మీరు ఇట్లా చేయకండి అని చెప్పింటే వాళ్ళ మాట మేము విని మేము ఏం మాట్లాడాలి ఏం చెప్పలే. ఇప్పటిదాకా వాళ్ళు ఇంకా మాట్లాడితే మా ప్రభుత్వం లేదు ఏం లేదు, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము మాట్లాడినాం సార్, మా ఇది గోసా సీఎంఓ కూడా నేను లెటర్ రాసిన సార్ మాకు ఇది ప్రాబ్లం అది ఏంది అని రాస్తే అక్కడ కూడా రెస్పాన్స్ లేదు. గత ప్రభుత్వాలు రెస్పాన్స్ లేదు, ఈ ప్రభుత్వం కూడా రెస్పాన్స్ అయితే లేదు. మాకేందంటే ఏదో పురుగులు లెక్క చూస్తాను మమ్మల్ని. అధికారులు కూడా పోతే మేము చేస్తాం, ఆ చిన్న అధికారులు మన పై అధికారుల నుంచి కింద అధికారులకు ఆర్డర్లు వేసులు తప్ప ఇప్పటిదాకా మా దగ్గర వచ్చి మీకు ఏమైంది ఏం లేని ఒక్క ఎంక్వైరీ చేయలే, ఒక్కడు ఏం చేయలే. అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా కేసు కూడా నమోదు చేశారు పెట్టారు కదా, సో కేసు ఏమైంది మరి ఇప్పటి వరకు? కేసు నడుతుంది, అది నడుతుంది కాబట్టి ఇద్దరు వీక్నెస్ ఉన్నారు మా తరఫు నుంచి. ఒక్క వీక్నెస్ ఏమో నాకు తెలియదు అని తప్పించుకున్నాడు, ఆయన కొన్నాడు కావచ్చు, ఇంకో వీక్నెస్ ఫోన్ లేపుతలేడు. ఇక మా తరఫు నుంచి మా వాళ్ళు అంతా సాక్ష్యం చెప్తే ఓకే ఉన్నది చేస్తాం చూస్తాం అని అక్కడ దాకానే ఆగింది. వీక్నెస్ వాళ్ళు ఇక వీక్నెస్లు పెడితే అక్కడ వస్తలేదు అన్నట్టు, కోర్టులో వస్తలేదు వాళ్ళు. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు 4.5 సంవత్సరాల క్రితం ఆ ఇన్సిడెంట్లో మీ కుటుంబాల్లో 4 ప్రాణాలు కోల్పోయారు, 3కి తీవ్ర గాయాలయ్యాయని అంటున్నారు కదా. సో ఇప్పటి వరకు మీరు ఏ అధికారులను కలిశారు, ఏ నాయకులను కలిశారు, వాళ్ళ నుంచి రెస్పాండ్ ఎట్లా వస్తుంది? అప్పట్లానే మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గంగుల కమలాకర్ అన్నకు, అప్పుడు ఉన్న బీసీ నాయకులకు, అప్పుడు ఉన్న వినోద్ కుమార్ సార్ ప్రణాళిక బోర్డు ఉండే ఆయన కలిసినాం, ఆయన అందరిని కలిసినాం, మేము చేస్తాం చూస్తాం అని. అప్పటి వరకు రవీందర్ సింగ్ అందరిని కలిసినాం, మే నుంచి చిన్న కార్పొరేటర్ నుంచి బడా సీఎంఓ దాకా మేము లెటర్లు పంపించినా కూడా ఇప్పటిదాకా రెస్పాన్స్ అయితే లేదు. మేము హైదరాబాద్ పోయి చాలామంది పెద్ద పెద్ద నాయకులు కూడా కలిసినాం, మేము ఒక్క చిన్న ఎంక్వైరీ లేదు, వాళ్ళు ఏంది ఎట్లా ఉన్నారు అని ఏంది చూడాలి అని ఒక్కరు కూడా మా దగ్గర వస్తలేదు వాళ్ళు. అంటే మరి ఇప్పుడు మీరు 4.5 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫోటోను పట్టుకొని అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు కదా, మరి మీరు ఈ విషయంలో న్యాయం కోసం ఎలా పోరాడాలనుకుంటున్నారు? చివరిగా ఎలా పోరాడాలంటే మేము మాకు ఏం నమ్మకం ఏంటంటే నాయకుల దగ్గర పోతే ఏదో మా బాధలు చూస్తారు కావచ్చు అని మేము పోతున్నాం. కానీ నాయకులు మన అధికారులు ఏంటంటే అప్పటి వరకే చెప్తాను, ఇది చేస్తాం అది చేస్తాం అని మేము మాట ఇచ్చినాం, అది చేస్తాం అంతవరకు తప్ప ఇప్పటివరకు అది ఏమో ఇప్పటివరకు ఫైనల్ కాలే, అంతవరకే ఆగుతుంది. అది చేస్తాం చూస్తాం అది రండే. చూసాండా చెప్పండి అన్న, ఇప్పుడు ఆ యొక్క ఇన్సిడెంట్లో మీ కుటుంబంలో ఎవరిని కోల్పోయారు మీరు? నా భార్యని కోల్పోయినా సార్. మా భార్య పోతే 4 పిల్లగాళ్ళని మొత్తం నేను చూస్తున్నా. ఇబ్బందికరంగా అవుతుంది మొత్తానికి. కుటుంబం నడిపేయాలన్నా కూడా ఇబ్బంది నడుతుంది. కొద్దిగా పనిలో నేను వాళ్ళకి నడిపేయాలా, నేను తినాలా, ఏం లేదు. పని చేసే కాడ ఒక్కడినే అయినా, మళ్ళీ చేసుడులా 2 కావాలి కానీ ఒక్కళ్ళే అయిపోయినా. ఏదో చిన్న చిన్న పని చేసుకుంటా 4 పిల్లగాళ్ళని తినిపించుకుంటా బతికిస్తున్నా. వాళ్ళు అధికారులు ఇది ఇస్తా అది ఇస్తా అని అదైనా వస్తే వాళ్ళ పేరు మీద ఏదైనా న్యాయం జరుగుతుంది అని కోరుకుంటూ ఉన్నా కానీ వాళ్ళు ఏమి ఇస్తలేరు. మా తమ్ముడు మొత్తం కాడ తిరిగి వచ్చినాడు. లెటర్ ఇచ్చుడు, కలెక్టర్ మేడంకి లెటర్ ఇచ్చుడు, మళ్ళీ అటు ఇటు లెటర్ రాసి ఇచ్చాడు కానీ ఏం జరగలే న్యాయం. ఇంతవరకు చూసి మొత్తం తిరిగి అవకాశం వచ్చినాయి మాకు. ఇంతవరకు మాకు న్యాయం జరగలే. ఈ ప్రభుత్వమైన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అయితే ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే మేము ఎవరికి న్యాయం జరగాలని కోరుకుంటాం.
సో చూసారా, ఇది పరిస్థితి. చూడండి, ఇదే ఫోటో పట్టుకొని 4.5 సంవత్సరాల క్రితం ఆ ఇన్సిడెంట్తో దాదాపు కుటుంబంలో 4 వ్యక్తులను కోల్పోయారు. ఈ ఇన్సిడెంట్లో పిల్లలను కోల్పోయిన తల్లులు ఉన్నారు, భార్యలు కోల్పోయిన భర్తలు ఉన్నారు. మనం చూడొచ్చు, ఇతను చనిపోయిన, వీళ్ళ భార్య చనిపోయింది, ఇతనికి 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని చాదడానికి నానా అవస్థలు పడుతున్నారు. 4.5 సంవత్సరాల నుండి కూడా కాలికి బల్పం కట్టుకొని ఇటు అధికారుల చుట్టూ ఇటు నాయకుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి నుండి కానీ ఏ ఒక్క నాయకుడి నుండి కానీ కనీసం సమాధానం రావట్లేదు, మాకు సహాయ సహకారాలు అందట్లేదని వీళ్ళు మాత్రం కన్నీటి పర్యంతం అవుతున్నారు. అంటే ఒక సామాన్యుడికి న్యాయం జరగదా ఈ వ్యవస్థలో? అంటే ఒక ఉన్నత వర్గాలకు మాత్రం న్యాయం అందుతుంది, కానీ ఈ సామాన్యులకు మాత్రం న్యాయం అందుతలేదని కూడా వీళ్ళు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇప్పటికైనా తక్షణమే అధికారులు స్పందించి వీళ్ళకు న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఒక్కసారి కాదు ప్రజావానికి రావడం. ఈ యొక్క ఫోటోను పట్టుకొని దాదాపు 4.5 సంవత్సరాల నుంచి హైదరాబాద్కు వెళ్ళారు. సీఎం కార్యాలయానికి ఇటు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. కనీసం వీళ్ళు, ఎందుకంటే వీళ్ళ జీవనోపాధి రోజు కష్టం చేస్తేనే వీళ్ళ కడుపు నిండుతుంది. ఆ రోజు గిట్లా కష్టం చేయకపోతే వీళ్ళకు పూట కూడా గడవని పరిస్థితి. మరి ఇలాంటి కుటుంబాలు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదని కూడా వీళ్ళు కన్నీరు పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని వీళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాల్సిందిగా కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.